హలో! హాయ్ అండి. ఇదైతే నాది శారీ అనమాట. మా పాపకైతే ఇంక 2 డేసే స్కూల్ ఉందంట. అందుకనేసి నిన్న మధ్యాహ్నం వచ్చినప్పుడు 2 శారీస్ కావాలమ్మా నాకు. బేస్తవారానికోటి, శుక్రవారానికోటి స్కూల్ అయితే లాస్ట్ అయిపోతుంది. మేమంతా కలర్ డ్రెస్ ఏసుకోవాలా అనుకుంటున్నాం మా ఫ్రెండ్స్ అనైతే చెప్పింది. ఇంక తనైతే 2 శారీస్ నాకు తెచ్చుకుందనమాట. ఇదైతే ఒక 2, 3 సార్లన్నా కట్టాను. ఇంకో షార్ట్ పెడతానండి. అదైతే ఒకే ఒకసారి కట్టి గుడికెళ్ళి వచ్చామంతే. ఇంక తను అదే నాకు కావాలనింది. ఇంకా పిల్లల ఇష్టాన్ని కాదనలేం గదా! ఇది పైటకైతే ఫుల్‌గా వచ్చేసింటదనమాట ఇట్లా ఫ్లవర్సు. ఇంగ కింద అయితే హాఫ్ అండ్ హాఫ్‌గా వచ్చింటదనమాట. ప్లెయిన్ హాఫు ఇట్లా ఫ్లవర్స్ అనమాట. దీన్నైతే నేనైతే తనైతే నా దగ్గర ఇప్పుడు నేను కుట్టలేను అన్నాను. తన డబ్బులతోనే వెళ్లి లైనింగ్ గూడా తెచ్చుకుందనమాట. ఇంక తెల్లవారితో లేసేసి 6కే అయితే ఎక్కాను. ఇంక ఈ స్కూల్‌కెళ్ళే టయానికైతే రెడీ అయిందనమాట. ఎనక మొత్తం థ్రెడ్ ఇచ్చానండి. మనకి ఫిట్టింగ్‌కి అడ్జస్ట్‌మెంట్‌కి ఉండేదానికి. తనకి ఎక్కువ లోపల క్లాత్ పెడితే ఒప్పుకోదు. అందుకనేసి నేను అడ్జస్ట్‌మెంట్‌కి క్లాత్ ఇచ్చాను. ఇంక చూడండి ఇక్కడ థ్రెడ్ ఇచ్చాను గదా! మనం లాగి కట్టుకుంటే ఫిట్టింగొస్తుంది. మళ్ళీ అదే తాన్నే లాగి ముందర కడితే నడుము దగ్గర కూడా ఫిట్టింగొస్తుందనమాట. ఇట్లా మనకి 2 ఇన్ 1గా అయితే కుట్టాననమాట నేనిది. తను క్లాత్ ఎక్కువ పెడతంటే అరుస్తాంది. అందుకని నేను ఇలా అయితే ప్లాన్ చేశాననమాట. ఒక శారీ అంతా తనకే సరిపోయిందండి. 3/4 స్లీవ్ అయితే ఇచ్చాననమాట. తనకు గూడా బాగా నచ్చిందంట. ఇంకో డ్రెస్ అయితే డిఫరెంట్‌గా కుడతాంది. ఓకే అండి. బాయ్ అండి. హలో! హాయ్.